మీరు చూస్తున్నది టీవీ7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు. ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికే వెళ్తారు. టేక్ ఇమిడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9909999782 9898256789. ఏమండి, నేను రెడీ అయిపోయాను, వెళ్దాం పదండి. ఇదిగో రేపు సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్టులు ఈమెయిల్ పంపించారంట. రేపు కదండి, మన వేళల్లో వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడొచ్చినట్టు వాడికి మూడొచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి, చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి, వద్దు. ప్లీజ్. వద్దని చెప్పానా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్యాన్సిల్. ఎప్పుడు ఇంతే. టెర్రరిస్టులు పంపించిన ఈమెయిల్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం నెక్స్ట్ బులెటిన్ లో పెళ్లి చూద్దాం. చేసుకున్నప్పటి నుంచి ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి. ఈ పూలదండ నా మొహాన్ని కొట్టినందుకు బాధపడినాయి. మన ఫోటోలకి పడకూడదనే నా ఆలోచన. Sir, please help me, sir. Please help me, please, sir. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు. ఇదేంటి సార్, సిటీలో సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది? అవునయ్యా, మనం ఒకవేళ 144 సెక్షన్ పెట్టినా కూడా ఇలా ఉండదు. ఇదేదో బాగానే ఉన్నట్టుంది. అవును సార్. అంటే మనకంటే వాళ్లే గొప్ప? గొప్ప ఎక్కడ సార్, భయం సార్, భయం. ఎంతకాలం భయపడతారయ్యా జనం? చూద్దాం సార్, అది చూద్దాం. అవునయ్యా, నాకు తెలవక అడుగుతాను, ఈ సెల్ ఫోన్స్ లో గేమ్స్, FM రేడియోలు, కెమెరాలతో పాటు ఒక చిన్న మెటల్ డిటెక్టర్ లాంటిది కూడా పెట్టచ్చు కదయ్యా. పెడితే బాగుంటుంది కదా. ఎవడన్నా టెర్రరిస్ట్ గడు బాంబు తీసుకెళ్తున్నాడు అనుకో, కిక్ 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 అంటూ చిన్న సౌండ్ చేస్తుంది, వాడిని వెంటనే పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ బాంబులు బ్లాస్టింగ్లు ఉండవు కదయ్యా. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలయ్యా, వాళ్ళకి అసలు ఉపయోగించుకుంటాం తెలవాలి. ఏమంటావు? చూద్దాం సార్, ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఏదైనా వస్తుందేమో. రేయ్, ఈ ఇంటర్నెట్ సెంటర్ ఓనర్ ఎవడరా? నేనే సార్. నిన్న కరెక్ట్గా 11:20 సిటీలో బాంబులు పెడుతున్నామని టీవీ ఛానల్ 7కి సార్ ఇక్కడి నుంచి ఈమెయిల్ వచ్చింది. ఎవడరా ఇచ్చాడు? నాకు తెలియదు సార్. నువ్వు చెప్తావా, నీతో నన్ను చెప్పించమంటావా? సార్, ఇంటర్నెట్ సెంటర్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరంటే నాకేం తెలుస్తుంది సార్? ఒరే యదవా, సిటీలో అలర్ట్ గా ఉండాల్సింది పోలీసులు మాత్రమే కాదురా సార్. మీరు కూడా. ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పెట్టించు. అలాగే సార్. రేపటి నుంచి లోపలికి ఎవడొస్తున్నాడు, బయటికి ఎవడు వెళ్తున్నాడు, కంప్యూటర్లు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అన్నిటికీ రికార్డ్స్ మెయింటైన్ చేయి. సరే సార్. స్టూపిడ్ ఫెలో. సారీ సార్. ఎక్కడా లేదు.
ఈయన ఎవరో పెద్ద మనుషులాగా ఉన్నాడు. ఎక్కడా కనబడట్లేదు. ఏదో పెద్ద వస్తువు పోగొట్టు ఏమైపోయింది? ఏం పోగొట్టున్నాడు అడిగి ఎక్కడుందబ్బా? తెలుసుకుందాం. సార్ ఎక్కడుందబ్బా? సార్ ఏదో ఎదుగుతున్నారు, ఏమన్నా పోగొట్టుకున్నారా? న్యూస్ చూడలేదా? రోజు చూస్తాను. అంటే మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి అప్పుడే న్యూస్ లో కూడా వచ్చేసిందా? ఇంతకీ నువ్వేం న్యూస్ చూసావు? ఫిల్మ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, హెల్త్ వాచ్, క్రైమ్ వాచ్. అబ్బా, అన్నీ చూసావు, కానీ అసలైంది చూడలేదు. కానీ మీరు పోగొట్టుకున్న వస్తువు అంత ఇంపార్టెంట్ అని నాకెలా తెలుస్తుందండి? సిటీలో బాంబులు పెట్టారని న్యూస్లో చెప్తుంటే నువ్వు హెల్త్ వాచి, క్రైమ్ వాచి, టైటన్ వాచి, నీ పిండాకుడు, నీ శ్రాద్ధం చూస్తావురా యూస్లెస్ ఫెలో. బాంబులు పెట్టారా? అయినా మనం ఏం చేయగలం? అబ్బా, ఏమైనా చేయొచ్చు నాలాగా. ఆ విషయం ఇంకొకరికి చెప్పొచ్చు నాలాగా. ఎందరినో అలర్ట్ చేయొచ్చు నాలాగా. ఎందరినో కాపాడొచ్చు నాలాగా. లేకుండే బ్రతికినా చచ్చినట్లే నీలాగా. అయితే మాత్రం ఇక్కడ వెతికితే ఏం లాభం అండి? పబ్లిక్ ప్లేస్ లో ఎతకాలి. మళ్ళీ పెట్టినోడు ఏమన్నా నీ బామ్మర్దేంట్రా? కాదు. నీ మేనకోళ్ళ? లేదు. నీ మేనలుడా? తెలీదు. నీ పెదనాన్న కొడుకా? నో. వేలు విడిచిన మేనమావా? ఛాన్సే లేదు. మరి నీకెలా చెప్తాడరా ఎక్కడ పెట్టాడో? మనమే వెతుక్కోవాలరా యూస్లెస్ ఫెలో. అయినా దానికి పోలీసులు ఉన్నారుగా, మనం ఏం చేయగలం? అబ్బా, మళ్ళీ నీ ఇంట్లో చంటి పిల్లోడు ఏడిస్తే పోలీసుడు జాబ్ చేస్తాడా? నువ్వే ఆపుకుంటావా? కొన్ని పనులు మనమే చేసుకోవాలి. అంతా పోలీసులే చూసుకుంటారనుకుంటే రేపు మనల్ని చూసుకోవడానికి మనం ఉండం. కాబట్టి మన జాగ్రత్త మనం చూసుకోవాలి. వెతుకు, దొరికేదాకా వెతుకు. దొరకపోతే దొరక్కపోయేదాకా వెతుకు. దొరక్కపోయినా వెతకాల. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు సార్? టీవీ సెవెన్ ఎక్కడమ్మా? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ సెవెన్ అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం. మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా. దుర్గ గుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా. చూసారా మీరు చేసే ఎదవ రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో. మీరు జర్నలిస్టులు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. పైసా బ్లడ్ మిలేగా? 1 ఇంచ్ మేకులు ఉన్నాయి. ఉన్నాయి. ఇవెంత? ఇంకో 2 ప్యాకెట్స్ ఇవ్వండి. ఫెవికాల్. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? బ్యాటరీ और हैंड స్ట్రిప్లు. थैंक यू. థ్యాంక్ యూ. शुक्रिया. అన్నీ వచ్చేసాయి. ఇక ఆర్డీఎక్స్ ఒక్కటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ. आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते. उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी. हाँ भाई, बेफिक्र हो आप. अस्सलाम वालेकुम खालिद भाई. मैं आपको बाद में फ़ोन करता हूँ. वालेकुम अस्सलाम. मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं. क्या चाहिए? शक्कर कितना? 5. किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है. मुझे भी अपने साथ शामिल कर लो. अपना काम करो पहले, फिर देखेंगे. पैसे लाए? लाया हूं ना. चलो. बशीर भाई, बशीर भाई. अस्सलाम वालेकुम बशीर भाई. वालेकुम सलाम. कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था. किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है. पकड़े गए तो दोनों अंदर जाते. आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है. ठीक है. माल लाए हो? बैग दिखाओ. ठीक है, यहीं रुको. जी.
पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना। शुक्रिया। खुदाफिज भाई। खुदा हाफिज। खुदा हाफिज। పండప్ప పండప్ప హెల్మెట్ ఏదా ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా బండాపు ఊరికే వస్తారు రేయ్, వాళ్ళు ఎవరో చూడండి. గో. సార్ వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉన్న వాడు ఎవడో తెలియదు సార్. వీడి పోస్టర్ చూసి సుళ్ళు ఖర్చుకుంటున్నాడు. వీడితోటి ఈ మ్యాటర్ చదివించాలి. ఏంటది? ఆ పోస్టర్ మీద బివేరా బంప్స్ అని చెప్పి పోస్టర్ అతికిస్తున్నావు. నీకేమన్నా మెంటలా? ఆ పోస్టర్ మీద ఈ పోస్టర్ అతికించారని ఫీల్ అవుతున్నావా? కాదు, ఆ మ్యాటర్ కనిపించినందుకు. పిచ్చోడా, ఆ మ్యాటర్ కన్నా ఈ బాంబు మ్యాటరే ఇంపార్టెంట్. ఏంటది? ఇలారా, నీ పక్కన ఎప్పుడైనా బాంబు పేలిందా? పేలితే నేను ఉండనుగా. కరెక్టే. నీ పక్కనోడి పక్కన చెప్పడానికి వాడు ఉన్నాడు కదా. కదా, అందుకే అర్జెంట్ గా నువ్వు కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పోస్టర్స్ అతికించు. మనకెందుకులే అనుకుని ఇలా మ్యాటర్ ఉన్న పోస్టర్లు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఏదో రోజు నీకు కూడా పడిపోతుంది. ఏంటది? నీ ఫోటోకి దండ. అందుకే ఆ మ్యాటర్ మీద కాకుండా ఈ మ్యాటర్ల గురించి ఆలోచించు. అర్థమైంది కదా? వెళ్ళు వెళ్ళు. కదవకి యావ ఎక్కువ, చావ తక్కువ. హ్యూమన్ బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సస్పెక్టెడ్ ఏరియాస్ లో మన వాళ్ళు గట్టిగా నిఘా పెట్టారు. బట్ వీఆర్ స్టిల్ సర్చింగ్. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సార్. తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం సార్. గుడ్. ఏ క్లూ వదలొద్దు. ఓకే సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, డ్యూటీ తప్ప అన్నీ చేస్తాడు వీడు. వాచ్మ్యాన్, నేను మీతో పాటు బయటకు వస్తాను. బయట ప్రపంచం చూసి చాలా రోజులు అవుతుంది. మీకు బయటకు వస్తే పోతారని భయం కదా. మీరందరూ ఉండగా నాకేం భయం బ్రదర్. ఏంటది? బాంబ్. బాంబా? జోక్ లేకండి బాసు. నేను బాంబులకు భయపడతాను కానీ ఇలాంటి మాటలకు భయపడను. బస్ 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 నన్ను కూడా తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. వస్తావా? అయితే పని చెయ్యి. చెప్పండి. ఏంటిది? చెత్త. చెత్త పడేసిరా, వెళ్దాం. మరేసి వస్తాను. వాడేమో నన్ను వాచ్మెన్ చేశాడు, ఈ లేకంగా నన్ను మున్సిపాలిటీ చేశారు.
ఇదేంటి ఎక్కడ పడేశారు? చెత్త అయితే చెత్త కుండీలో వేయాలి, ఎక్కడ పడేశారేంటి చూద్దామా? పేలుద్దేమో, అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఏం చేయాలి? మీకు అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే మాకు కాల్ చేయండి. మీరు కాల్ సార్, హబ్సిగూడ రోడ్ నెంబర్ 10లో బాంబు పెట్టారు సార్. రే ఇడియట్, ఏం పని లేదురా నీకు? ఏంటి సార్ తిడతారు? మీరు ఇప్పుడే కదా ఫోన్లో కూడా చెప్పారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వస్తువులు కనిపించినా వెంటనే ఫోన్ చేయమని. ఒక బాధ్యత గల పౌరుడిగా ఫోన్ చేస్తే తిడతారేంటి? ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉన్నారు.